హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం క్రిప్టో ట్రేడింగ్ గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. మనలో చాలా మంది క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటారు, బట్ అందరికీ కొన్ని కామన్ డౌట్స్ ఉంటాయి. ఇండియాలో క్రిప్టో ట్రేడింగ్ లీగల్ గా చేయొచ్చా, చేయకూడదా? ఒకవేళ క్రిప్టో ట్రేడింగ్ లీగల్ గా చేయొచ్చు అంటే ఏది రైట్ ప్లాట్ఫామ్, అండ్ అలాగే క్రిప్టో ట్రేడింగ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటన్నిటి గురించి ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, క్రిప్టో ట్రేడింగ్ మనం ఇండియాలో లీగల్ గా చేయొచ్చా, చేయకూడదా? ఇది అందరికన్నా కామన్ క్వశ్చన్. క్రిప్టో ట్రేడింగ్ మనం 100% లీగల్ గా ఇండియాలో చేసుకోవచ్చు, కానీ చాలా మందికి దీని గురించి రైట్ అవేర్నెస్ లేక రాంగ్ ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకుని కాంప్లికేషన్స్ ఫేస్ చేస్తున్నారు. బేసిక్ గా క్రిప్టో ట్రేడింగ్ లో ఉన్న కొన్ని కాంప్లికేషన్స్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, వాళ్ళకి రైట్ ప్లాట్ఫామ్ ని ఎలా చూస్ చేసుకోవాలో తెలియదు. ప్లాట్ఫామ్ చాలా ఇంపార్టెంట్. జనరల్ గా మన ఇండియన్ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు, లైక్ ఎన్ఎస్సి ఆర్ బిఎస్ లో చేస్తున్నప్పుడు, సెబీ అనేది ఒక రెగ్యులేటరీ బాడీ ఉంటుంది. మరి సేమ్ సెబీ క్రిప్టోని కూడా రెగ్యులేట్ చేస్తున్నా అంటే సెబీ క్రిప్టో మార్కెట్స్ ని రెగ్యులేట్ చేయదు. మరి అలాంటప్పుడు క్రిప్టో ట్రేడింగ్ ని రెగ్యులేట్ చేయడానికి ఏదైనా ఆల్టర్నేట్ ఆర్గనైజేషన్ లైక్ సెబీ లాంటి ఒక ప్లాట్ఫామ్ ఏదైనా ఉందా అంటే, ఎస్ వీ హావ్, దట్ ఈస్ కాల్డ్ FIU, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్. సో చాలా మంది క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న బ్రోకర్స్ లో చాలా వరకు బ్రోకర్స్ ఇండియన్ అప్రూవల్స్ లేవు, నథింగ్ బట్ FIU అప్రూవల్స్ ఉందాం. మనం క్రిప్టో ట్రేడింగ్ ఇండియాలో చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్ FIU అప్రూవల్ తీసుకుని ఉండాలి. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి ఖచ్చితంగా అప్రూవల్ ఉన్న ప్లాట్ఫామ్స్ లోనే మనం క్రిప్టో ట్రేడింగ్ లీగల్ గా చేయొచ్చు. జనరల్ గా క్రిప్టో ట్రేడింగ్ లో ఉన్న కాంప్లికేషన్స్ ఏంటంటే, మీరు క్రిప్టో ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మీకు ఫ్లాట్ 1% TDS ఆన్ సెల్ సైడ్. లైక్ ఒకవేళ మీరు క్రిప్టో ట్రేడింగ్ లైక్ బిట్ కాయిన్ గానీ ఏదైనా ఒక కాయిన్ సెల్ చేస్తున్నప్పుడు మీరు 1% TDS పే చేయాలి. అట్ ది సేమ్ టైం 30% ట్యాక్స్ ఉంటుంది. జనరల్ గా ఈ కాంప్లికేషన్స్ వల్ల చాలా మంది క్రిప్టో ట్రేడింగ్ లోకి ఎంటర్ అవ్వరు. సో మీకు 30% ఫ్లాట్ ట్యాక్స్ ఉంటుంది అండ్ అడిషనల్ గా 1% TDS ఉంటుంది. సో యావరేజ్ గా చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం 1 lakh ప్రాఫిట్ ఎర్న్ చేస్తే 40 to 50% ట్యాక్సెస్ లోనే పోతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మళ్ళీ బ్రోకరేజ్ చార్జెస్ కూడా ఉంటాయి. సో ఇలా చూసుకుంటే క్రిప్టో ట్రేడింగ్ చేయడం ప్రాఫిటబుల్ అయితే కాదు. అండ్ అట్ ద సేమ్ టైం క్రిప్టో ట్రేడింగ్ లో మెయిన్ అందరూ ఎక్కువగా ఫోకస్ చేసేది బిట్ కాయిన్. బిట్ కాయిన్ ఎంటైర్ వరల్డ్ మొత్తం ఎక్కువగా ట్రేడ్ చేయబడుతుంది. హై లిక్విడిటీ ఉంటుంది, హై వాల్యూమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ బిట్ కాయిన్ కాస్ట్ వచ్చేసరికి జనరల్ గా అరౌండ్ $80,000 ఉంది. అంటే మీరు ఒక బిట్ కాయిన్ మీరు బై చేయాలంటే $80,000 పే చేయాలి. నథింగ్ బట్ మన ఇండియన్ కరెన్సీలో అరౌండ్ 77-78 lakhs అవుతుంది. అంటే ఒక్క క్వాంటిటీ బై చేయాలంటే 77 lakhs ఇన్వెస్ట్ చేయడం అనేది అందరికి పాసిబుల్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని కాంప్లికేషన్స్ వల్ల, అంటే ఏది రైట్ ప్లాట్ఫామ్ మనం తెలుసుకోలేం, చాలా మందికి అవేర్నెస్ ఉండదు. అండ్ 1% TDS, 30% ట్యాక్స్ అండ్ ఇంత హ్యూజ్ అమౌంట్ తో ఒక క్వాంటిటీ బై చేయాలంటే అందరికి పాసిబిలిటీస్ ఉండదు. బట్ బై చాన్స్ మీకు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఉందంటే మనం క్రిప్టో ట్రేడింగ్ చాలా కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు కదా. మరి దీనికి ఏదైనా సొల్యూషన్ ఉందంటే, ఎస్ వీ హావ్ సొల్యూషన్, విచ్ ఇస్ నథింగ్ బట్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. సో దిస్ ఇస్ ద ప్లాట్ఫామ్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఈ ప్లాట్ఫామ్ లో మన క్రిప్టో ట్రేడింగ్ 100% లీగల్ గా చేయొచ్చు. అండ్ అలాగే మనం ఇంత ముందు మాట్లాడుకున్న 4 కాంప్లికేషన్స్ కూడా ఈ ప్లాట్ఫామ్ సొల్యూషన్ ఇస్తుంది. ఇక మీరు డౌన్ స్క్రోల్ చేసుకుంటే, డెల్టా ఎక్స్చేంజ్ FA అప్రూవ్డ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రూవ్డ్ ప్లాట్ఫామ్. జనరల్ గా ఈ డెల్టా ఎక్స్చేంజ్ నాట్ ఓన్లీ బ్రోకర్, ఇది ఒక ఓన్ స్టాక్ ఎక్స్చేంజ్. వీళ్ళకి సొంత స్టాక్ ఎక్స్చేంజ్ ఉంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో మనం డైరెక్ట్ గా క్రిప్టో మీద ట్రేడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ క్రిప్టో కి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయొచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ ఆఫరింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఫర్ బిట్ కాయిన్. మనం ఇందాక మాట్లాడుకున్న పాయింట్స్ లో ఒక మేజర్ కాంప్లికేషన్ ఏంటి, బిట్ కాయిన్ మనం ఒక క్వాంటిటీ బై చేయాలంటే అప్రాక్సిమేట్లీ $80,000 పే చేయాలి, ఇంచుమించు 77 lakhs పే చేయాలి. బట్ ఈ ప్లాట్ఫామ్ లో మనకి అలాంటి కాంప్లికేషన్ లేదు, ఎందుకంటే మనం ఇందులో అదే బిట్ కాయిన్ కి సంబంధించి మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో కూడా చాలా తక్కువ క్యాపిటల్ కూడా కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ట్రేడ్ చేయడం వల్ల మనకి 1% TDS ఉండదు అండ్ అలాగే 30% ట్యాక్స్ కూడా ఉండదు. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీరు డైరెక్ట్ గా క్రిప్టో మీద ఇన్వెస్ట్ చేస్తే, క్రిప్టో మీద బై ఆర్ సెల్ చేస్తే మీకు 1% TDS ఉంటుంది, 30% ట్యాక్స్ ఉంటుంది. కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం క్రిప్టో మీద డైరెక్ట్ గా ట్రేడ్ చేయట్లేదు, ఆ క్రిప్టోకి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద ట్రేడ్ చేస్తున్నాం. అందుకని ఆ 1% TDS మనకు వర్తించదు అండ్ అలాగే మనం ఫ్లాట్ 30% ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం కూడా ఉండదు. నార్మల్ గా మీరు ఇండియన్ మార్కెట్స్ లో డెరివేటివ్ చేస్తే మీకు ట్యాక్స్ స్లాబ్స్ ఎలా ఉంటాయో, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో కూడా మీకు సేమ్ ట్యాక్స్ స్లాబ్స్ ఉంటాయి, ఫ్లాట్ 30% కాదు. సో మనం ఇందాక మాట్లాడుకున్న ప్రతి కాంప్లికేషన్ కి ఈ ప్లాట్ఫామ్ సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డెల్టా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటో ఒకసారి రీకాల్ చేసుకుందాం. ఫస్ట్ అడ్వాంటేజ్, ఇది FIU అప్రూవ్డ్, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ అప్రూవ్డ్ ఉంది. ఆల్రెడీ మనం చూసాం వెబ్సైట్ లో, మీరు కావాలంటే గూగుల్ లో కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఇస్ ద ఓన్లీ ప్లాట్ఫామ్ ఇండియా విచ్ ఇస్ ఆఫరింగ్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఆన్ క్రిప్టో. ఇందులో కూడా బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఫ్యూచర్స్ లో మనకి పర్పెచువల్ ఫ్యూచర్స్ అని ఉంటాయి. అంటే దీని మీనింగ్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇండియన్ మార్కెట్స్ లో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రతి ఫ్యూచర్ కాంట్రాక్ట్ కి ఒక ఎక్స్పైరీ ఉంటుంది. ఇప్పుడు నేను నిఫ్టీకి సంబంధించి మే మంత్ ఫ్యూచర్ కాంట్రాక్ట్ లో బై చేస్తే, ఆ కాంట్రాక్ట్ ఈ మంత్ ఎప్పుడైతే ఎక్స్పైర్ అవుతుందో, ఎక్స్పైరీ లోపు నేను బయటకు వచ్చాను. వెదర్ ప్రాఫిట్ లో ఉన్నా లాస్ లో ఉన్నా ఎక్స్పైరీ డేట్ కి ఖచ్చితంగా ప్రాఫిట్ ఆర్ లాస్ తీసుకుని బయటకు వచ్చారు. కానీ ఇక్కడ ఉన్న పర్పెచువల్ ఫ్యూచర్స్ కి ఎలాంటి ఎక్స్పైరీ ఉండదు. మనం ఒక స్టాక్ ని లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్నట్టు పర్పెచువల్ ఫ్యూచర్స్ లో కూడా లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి ఏదైతే
ఏవైతే క్రిప్టో ఆప్షన్స్ వర్క్ అవుతున్నాయి అందులో వీటికి డైలీ ఎక్స్పైరీ ఉంటుంది. దిస్ ఇస్ ద బెస్ట్ అడ్వాంటేజ్. మళ్ళీ చాలా మంది ఇండియన్ మార్కెట్స్ లో ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకి ఎక్స్పైరీ ఓన్లీ వీక్లీ వన్స్ మాత్రమే దొరుకుతుంది. సో ఆప్షన్ సెల్లర్స్ ఎక్కువగా ఎక్స్పైరీ డే మాత్రమే ఎక్కువ ప్రాఫిట్ తీసుకోగలరు. బట్ ఇక్కడ ఉన్న అడ్వాంటేజ్ మనకి ప్రతిరోజు ఎక్స్పైరీ జరుగుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ 5:30కి క్రిప్టో ఆప్షన్స్ ఎక్స్పైరీ జరుగుతుంది. సో దీని వల్ల మనకు వచ్చే అడ్వాంటేజ్ మనం ప్రతిరోజు కంఫర్టబుల్ గా ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు. జనరల్ గా క్రిప్టోలో ఎక్కువ మంది చూస్ చేసుకునేది బిట్ కాయిన్ కాబట్టి సో బిట్ కాయిన్ కి హై లిక్విడిటీ ఉంటుంది, హై వాల్యూమ్స్ కూడా ఉంటాయి. సో బిట్ కాయిన్ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ లో మనకి ఎలాంటి లిక్విడిటీ ఇష్యూస్ ఉండవు. అండ్ మనం ఇందరు మాట్లాడుకున్నట్టు మనం 1% TDS పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్లాట్ 30% ట్యాక్స్ కూడా ఉంది. సో ఈ రెండు మనకి వచ్చే బిగ్గెస్ట్ అడ్వాంటేజెస్. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఈ ప్లాట్ఫామ్ లో డైరెక్ట్ గా మన మనీని రూపీలో యాడ్ చేసుకుని అండ్ రూపీలోనే విత్డ్రా చేసుకోవచ్చు. జనరల్ గా క్రిప్టో ట్రేడింగ్ చేయడానికి కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇల్లీగల్ ప్లాట్ఫామ్స్. వాటిలో ఎలా ఉంటుందంటే మీ మనీని మీరు ఫస్ట్ యాడ్ చేసుకుని దాన్ని డాలర్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి, డాలర్స్ లో ట్రేడ్ చేయాలి, మళ్ళీ విత్డ్రా చేసుకోవాలంటే మళ్ళీ డాలర్ ని రూపీలో కన్వర్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ లో కనుక మీరు చేసుకుంటే అది ఇల్లీగల్ యాక్టివిటీ అవుతుంది. అందుకే ఫోరెక్స్ కూడా ఇల్లీగల్ మనకి ఇండియాలో. కానీ డెల్టా ఎక్స్చేంజ్ లో మనం మనీని డైరెక్ట్ గా రూపీలో యాడ్ చేస్తున్నాం, రూపీలో విత్డ్రా చేసుకుంటున్నాం. బికాస్ మనం చేస్తుంది డైరెక్ట్ గా క్రిప్టో మీద కాదు, క్రిప్టోకి సంబంధించిన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ మీద. సో దట్స్ వై మనీ కూడా మనం చాలా ఈజీగా ఇమీడియట్ గా యాడ్ చేసుకోవచ్చు, ఇమీడియట్ గా విత్డ్రా కూడా చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ అడ్వాంటేజ్, ఈ ప్లాట్ఫామ్ మనకి 24/7 అండ్ 365 days రన్నింగ్ లో ఉంటుంది. సో ఇండియన్ మార్కెట్స్ ఓన్లీ వీక్లీ 5 days మాత్రమే ఉంటుంది. హార్డ్లీ మంత్ మొత్తం మీద 20 నుంచి 22 ట్రేడింగ్ సెషన్స్ మాత్రమే ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్ ఇండియన్ మార్కెట్స్ లో చాలా మంది డ్యూ టు జాబ్ ఆర్ బిజినెస్ వల్ల లైవ్ మార్కెట్ ఎక్కువగా ట్రేడింగ్ చేయలేరు. బట్ ఈ డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో 24/7 ట్రేడింగ్ చేసుకోవచ్చు, 365 days ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు జాబ్ లో బిజీగా ఉన్న డే టైమ్ లో, ఈవినింగ్ టైమ్ లో కూడా చాలా కంఫర్టబుల్ గా, ఈవెన్ వీకెండ్స్ లో కూడా మనకి కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవడానికి డెల్టా ఎక్స్చేంజ్ ప్లాట్ఫామ్ చాలా హెల్ప్ అవుతుంది. సో దీస్ ఆర్ ది మేజర్ అడ్వాంటేజ్ అండి. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక క్రిప్టో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ మీరు ఇమీడియట్ గా స్టార్ట్ చేసుకోవడానికి. అండ్ ఈ ప్లాట్ఫామ్ లో మనకున్న ఇంకొక అడ్వాంటేజ్, మనకి లెవరేజ్ ఉంటుంది. జనరల్ గా ఇండియన్ మార్కెట్స్ లో ఈక్విటీలో మనం ట్రేడ్ చేయాలంటే మనకు ఓన్లీ 5x మాత్రమే లెవరేజ్ దొరుకుతుంది. బట్ ఈ ప్లాట్ఫామ్స్ లో మనకి 200x వరకు లెవరేజ్ దొరుకుతుంది. జనరల్ గా 200x లెవరేజ్ యూస్ చేయమని నేను సజెస్ట్ చేయను. అంత హై లెవరేజ్ ట్రేడ్ చేయడం చాలా రిస్కీ. నేనైతే 200x లెవరేజ్ అయితే యూస్ చేయను. మాక్సిమం 25x ఆర్ 30x మాత్రమే లెవరేజ్ యూస్ చేస్తాను. సో దీని వల్ల చాలా తక్కువ క్యాపిటల్ ఉన్నప్పటికీ మనం కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ మనకి ఈ ప్లాట్ఫామ్ లో చాలా క్రిప్టోస్ ఉన్నాయి, బిట్ కాయిన్, ఎథెరియం, లైక్ మల్టిపుల్ కాయిన్స్ ఉన్నాయి. సో మీరు ఎందులో ట్రేడ్ చేయొచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ప్రిఫర్ చేసేది బిట్ కాయిన్ అండ్ ఎథెరియం. వీటిలో ఎక్కువ వాల్యూమ్స్ ట్రేడ్ అవుతాయి, లిక్విడిటీ చాలా ఈజీగా దొరుకుతుంది. అండ్ ఈవెన్ ఆప్షన్స్ కూడా చాలా సింపుల్ అండి. మన ఇండియన్ మార్కెట్స్ లో ఎలాగైతే చేస్తామో సేమ్ అలాగే మనకి చార్ట్స్ ఓపెన్ అవుతుంది. ప్రాపర్ ఆప్షన్స్ అని కూడా ఇదే ప్లాట్ఫామ్ లో మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో ప్రతిరోజు మన ఇండియన్ మార్కెట్స్ లో ఎలా చేస్తామో ఇందులో కూడా అలాగే చేయొచ్చు. జస్ట్ ప్లాట్ఫామ్ మాత్రమే కొత్తది, టర్మినాలజీస్ కొత్తగా ఉంటాయి. బట్ ప్రాసెస్ ఎవ్రీథింగ్, ట్రేడింగ్ యాక్టివిటీ, అనాలిసిస్ చేయడం, ఎవ్రీథింగ్ సింపుల్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిట్ కాయిన్ కి సంబంధించి లెవరేజ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో ఇప్పుడు మనం ఫ్యూచర్స్ కి సంబంధించిన చార్ట్ ఒకసారి చూద్దామండి. లెవరేజ్ ఎలా వర్క్ అవుతుంది, లైక్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఒకసారి చెక్ చేసుకుందాం. సో మనకి చార్ట్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. లైక్ ట్రేడింగ్ వ్యూ లో మనం ఎలాగైతే చార్ట్స్ చూసుకుంటామో సేమ్ లైక్ మనకి చార్ట్స్ మల్టిపుల్ టైం ఫ్రేమ్ లో చూసుకోవచ్చు. అండ్ ఇండికేటర్ సెక్షన్ కానీ మల్టిపుల్ టూల్ సెక్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఇదే బిట్ కాయిన్ సంబంధించిన ఫ్యూచర్స్ నేను ఒక లాట్ బై చేయాలనుకుంటే జనరల్ గా ఇక్కడ మనకి లెవరేజ్ ఉంటుంది 200x వరకు. బట్ ఇక్కడ నేను లెవరేజ్ లేకుండా ట్రేడ్ చేయాలంటే ఒకసారి చూసుకుందాం ఎంత కాస్ట్ అవుతుంది. ఇప్పుడు మార్కెట్ ప్రైస్ దగ్గర మనం ఒక బిట్ కాయిన్ ని బై చేద్దాం అనుకుంటున్నాం. సో ఒక బిట్ కాయిన్ నేను బై చేయాలనుకుంటే వితౌట్ ఎనీ లెవరేజ్ నాకు ఇప్పుడు ఎంత కాస్ట్ అవుతుంది, అప్రాక్సిమేట్లీ $80,000 అవుతుంది. అండ్ ఇందులో అడ్వాంటేజ్ మీరు లెవరేజ్ సెట్ చేసుకోవచ్చు. యూ కెన్ సెట్ టు 10x, 20x, లైక్ మాక్సిమం 25x ఆర్ 30x నేను రికమెండ్ చేస్తాను. అంతమించి ఎక్కువ వెళ్ళొద్దు. ఒకవేళ నేను 25x లెవరేజ్ తీసుకుంటే $3,200 కి నేను ఒక లాట్ ఫ్యూచర్స్ లో కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎలాంటి ఎక్స్పైరీస్ ఉండదు. బట్ అనాలిసిస్ మొత్తం సేమ్ ఇండియన్ మార్కెట్స్ ఎలాగైతే ప్రైస్ యాక్షన్ బేస్ బట్టి అనాలిసిస్ చేస్తున్నామో ఇందులో కూడా సేమ్ మన టెక్నికల్ అనాలిసిస్ యూస్ చేసుకుని డైరెక్షన్ ని అనలైజ్ చేసుకోవచ్చు ఈజీగా. సో ఫ్యూచర్స్ లో మీరు లెవరేజ్ ఎంతైనా తీసుకోవచ్చు అండి. బట్ 25x ఇస్ ద మాక్సిమం సజెస్టబుల్ లెవరేజ్. అదే ఒకవేళ ఆప్షన్స్ లో చేసుకోవాలంటే ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేసుకోండి. ఆప్షన్స్ లో మనకి ఆప్షన్స్ అండ్ ఎవ్రీథింగ్ సేమ్ లైక్ మనకి ఇండియన్ మార్కెట్స్ ఎన్ఎస్సీ ఎలాగైతే ఉంటుందో సేమ్ మనకి ఆప్షన్స్ అయినా ఉంటుంది. లేదా మీరు చార్ట్ వైస్ చూసుకోవాలంటే మీకు చార్ట్స్ లో కూడా ఆ పర్టికులర్ స్ట్రైక్ ప్రైస్ సంబంధించిన చార్ట్ రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ ఇందులో కూడా అంతే మనం ఒకవేళ ఏదైనా లాంగ్ పొజిషన్ మనం ఆప్షన్స్ లో తీసుకోవాలనుకుంటే ఫ్యూచర్స్ లో ఒక బిట్ కాయిన్ మనం బై చేసుకోవాలనుకుంటే సమ్వేర్ క్లోజ్ టు $455 అవుతుంది. అండ్ మనం ఇక్కడ లెవరేజ్ మెన్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10%, 25%, 25% లెవరేజ్ సెట్ చేసుకున్నాం. సో ఇలా మనం చార్ట్ ని మల్టిపుల్ టైం ఫ్రేమ్స్ లో కూడా చెక్ చేసుకోవచ్చు సేమ్ లైక్ ఇండియన్ మార్కెట్స్. అండ్ ఇక్కడ మీరు ఆర్డర్ బుక్ కూడా డీటెయిల్ గా చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం బై అండ్ సెల్ పొజిషన్స్ కూడా తీసుకోవచ్చు. సో ఓవరాల్ గా చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్స్ లో రెగ్యులర్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఎంత కంఫర్టబుల్ గా ట్రేడ్ చేసుకుంటామో అంతే కంఫర్టబుల్ గా 100% డెల్టా ఎక్స్చేంజ్ లో కూడా క్రిప్టో బేస్ మీద ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పటి నుంచి మనం చేసే డైలీ అనాలిసిస్ వీడియోలో మన క్రిప్టో ట్రేడింగ్ గురించి కూడా అనాలిసిస్ యాడ్ చేయబోతున్నాం. అండ్ అలాగే క్రిప్టో ట్రేడింగ్ సంబంధించి మరిన్ని వీడియోస్ ఎవ్రీ వీకెండ్ లాంచ్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో మనం క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన మార్జిన్స్ ఎలా సెట్ చేసుకోవాలి, మనకి ఇందులో మల్టిపుల్ మార్జిన్ మోడ్స్ ఉంటాయి. ఇందులో మనకి బ్రోకర్
బ్రోకరేజ్ చార్జెస్ ఎలా ఉంటాయి, ఆ బ్రోకరేజ్ తగ్గించుకోవడానికి ఆల్టర్నేట్ స్టెప్ ఏంటి, అండ్ బిగినర్స్ కోసం స్ట్రాటజీస్, ఇవన్నీ కూడా మనం ఫర్దర్ వీడియోస్ లో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ అలాగే మన కమ్యూనిటీ స్టూడెంట్స్ కూడా క్రిప్టో ట్రేడింగ్ యాక్టివ్ గా స్టార్ట్ చేయబోతున్నారు. సో వీళ్ళందరి కోసం మనం ఒక కామన్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది క్రియేట్ చేస్తున్నాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో మెంబర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాకి సంబంధించి అకౌంట్ ఓపెనింగ్ లింక్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఆ లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ సక్సెస్ఫుల్ గా ఓపెన్ చేసుకుంటే మీరు ఆ గ్రూప్ లో ఫ్రీగా యాడ్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వీక్ క్రిప్టో ట్రేడింగ్ సంబంధించిన మార్జిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ క్రిప్టో ట్రేడింగ్ సంబంధించి మీకు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ అనౌన్స్మెంట్ అనేది మీకు 100% హెల్ప్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీ క్రిప్టో ట్రేడింగ్ ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలనుకుంటే డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని మన టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు. వన్స్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత కింద కనిపిస్తున్న నెంబర్ కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు పర్సనల్ గా టెలిగ్రామ్ లింక్ ఇస్తాం. థ్యాంక్ యూ.